సోమరిపోతు అమ్మాయి. ఒకానొక కాలంలో ఒక తండ్రి, అతని 2 చిన్న కుమార్తెలు చాలా దూరంగా ఉన్న ప్రదేశంలో కలిసి నివసించేవారు. ఒక అమ్మాయి ఎంతో శ్రద్ధగా ఉండేది, మరొక అమ్మాయి చాలా సోమరిపోతు. చెల్లి, నువ్విలా ఉండొచ్చా? అస్సలు సహాయం చేయవు, నేను అలసిపోతున్నా. అరేరే, నువ్వు ఇప్పటికే క్లీనింగ్ చేసి ఉన్నావు, ఇప్పుడు నా చేతులు నేనెందుకు మురికి చేసుకోవాలి? వారి ముసలి తండ్రి కష్టపడి పనిచేసేవాడు. అతను ఎప్పుడూ అలసిపోయేవాడు. వారు తీసుకునే ఒకే ఒక భోజనం సూప్, సాయంత్రం కొంచెం డ్రై బ్రెడ్. ఒకరోజు ముసలి తండ్రి తన కూతుళ్లకు ఒక కోరిక కోరాడు. నా ప్రియమైన పిల్లలారా, నేను తెలుసు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని. నేను ఆలోచిస్తున్నాను, మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు మరింత బాధ్యత వహించాల్సిన సమయం వచ్చిందని. మీరిద్దరూ ఉద్యోగం వెతుక్కోవాలని, పని చేయాలని కోరుకుంటున్నా. మీరు చెప్పింది నిజమే నాన్న. రేపు నిద్రలేవగానే నేను ఉద్యోగం వెతుక్కుంటాను. ఇంకా నీ సంగతి ఏమిటి తల్లి? నా సోదరికి ఉద్యోగం రావాలి. ఎందుకో తెలుసా? అది ఆమె సొంత విషయం, కానీ నేను ఇంటి పని చేయడం మంచిదని అనుకుంటున్నాను నాన్నా. వృద్ధుడు తన కుమార్తెల ఆసక్తిని చూసి సంతోషించాడు. మరుసటి రోజు శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆమె తండ్రి ఆమె వద్దకు వచ్చాడు. నా బంగారు తల్లి, నేను నీకు సలహా ఇస్తున్నాను. నిన్ను సహాయం కోరే వ్యక్తి ఎప్పుడైనా వచ్చినప్పుడు తిరస్కరించవద్దు. ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండు. నీ ఉద్యోగాన్ని ప్రేమించు. నీకు అప్పగించిన పనిని శక్తి మేరకు చెయ్యి. తప్పకుండా నాన్న, మీ సలహా నేను ఎప్పుడూ మర్చిపోను. అది కదా నా బంగారు తల్లి. శ్రద్ధగల కుమార్తె పనిని వెతుక్కుంటూ బయలుదేరింది. అయితే ఇంటి పనులు చేస్తానని చెప్పిన సోమరి కుమార్తె ఏమీ చేయలేదు. ఇల్లు రోజురోజుకు మరింత చిందరవందరగా తయారవుతోంది. మునుపటి కంటే మురికిగా ఉంది. శ్రద్ధగల అమ్మాయి చాలా రోజులు నడిచింది, కానీ పని దొరకలేదు. కొంతకాలం తర్వాత శ్రద్ధగల అమ్మాయి ఎండిన కొమ్మలు, వేర్లు ఉన్న ఒక చెట్టును చూసింది. హలో యంగల్, నువ్వు నా ఎండిన కొమ్మలను శుభ్రం చేయగలవా ప్లీజ్? నా వేర్ల దగ్గర కొంచెం నీరు పోస్తావా? శ్రద్ధగల అమ్మాయి తన అరచేతులు గాయమయ్యే వరకు చెట్టున ఉన్న ఎండు కొమ్మలను శుభ్రం చేసింది. తనతో తెచ్చుకున్న త్రాగునీటిని వేర్లకు నీరు పెట్టింది. ధన్యవాదాలు మహాతల్లి, కానీ ఇప్పుడు నీకు నీరు లేదు కదా మరి? ఓహ్, పర్వాలేదు. మీకు సహాయం అవసరము, నేను మీకు సహాయం చేశాను. నేను నడిచి నా కోసం నీళ్లు వెతుక్కుంటాను. కష్టపడే అమ్మాయి తన మార్గంలో ముందుకు కొనసాగింది. మరింత ముందుకు వెళ్ళగానే ఆమె విరిగి పగిలిన భాగాలు ఉన్న పొయ్యిని చూసింది. హే చిన్నపిల్ల, నన్ను శుభ్రం చేసి అందంగా చేయగలవా? శ్రద్ధగల అమ్మాయి తన దగ్గర ఉన్న మట్టిని తీసుకుని పొయ్యిపై ఉన్న పగుళ్ళన్నింటినీ అతికించింది. ధన్యవాదాలు పిల్ల, కానీ నా కారణంగా నువ్వు చాలా మురికిగా అయ్యావు. ఓ, మరేం పర్వాలేదు. బట్టలు మురికయ్యాయి. మీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. శ్రద్ధగల అమ్మాయి సరికొత్త పొయ్యిని వదిలి తన మార్గంలో ముందుకు కొనసాగింది. కొంతసేపటి తర్వాత ఒక అందమైన గొర్రెపిల్ల కనిపించింది. కాని గొర్రెపిల్ల తల నుండి కాలి వరకు బొగ్గుల నల్లగా ఉంది. హలో యంగల్, అనుకోకుండా బొగ్గులోకి దిగి మురికైపోయాను. ఈ సరస్సులో నన్ను స్నానం చేయిస్తావా? శ్రద్ధగల అమ్మాయి సరస్సు దగ్గర గొర్రెను కడిగింది. గొర్రెపిల్ల మునుపటిలా తెల్లగా మృదువుగా తయారయ్యింది. ధన్యవాదాలు, కానీ నా కారణంగా నువ్వు తడిసిపోయావు. నీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. నేను ముందు నుంచి మురికిగానే ఉన్నాను, ఇప్పుడు శుభ్రమయ్యాను. శ్రద్ధగల అమ్మాయి తన దారిలో కొనసాగింది. చీకటి పడినప్పుడు ఆమె ఒక అందమైన ఇంటిని చూసింది. అది 7 యక్షులు నివసించే ఇల్లు. శ్రద్ధగల అమ్మాయి లోపలికి ప్రవేశించింది.
హలో, అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను. నువ్వు కావాలంటే ఇక్కడ పని చేయొచ్చు. అమ్మాయి, మా ఇంట్లో 7 గదులున్నాయి. నువ్వు ప్రతిరోజు 6 గదులు మాత్రమే శుభ్రం చెయ్యాలి, కాని 7వ గదిలోకి వెళ్ళకూడదు. శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగానికి అంగీకరించింది. యక్షుణులు చెప్పినట్లుగా 1 సంవత్సరం పాటు ఆమె ప్రతిరోజు 6 గదులను శ్రద్ధగా శుభ్రం చేసింది. ఆమె 7వ గదిలోకి ప్రవేశించలేదు. ఆమె వద్ద తగినంత డబ్బు ఉన్నప్పుడు ఆమె తిరిగి ఇంటికి వెళ్ళడానికి యక్షుణుల నుండి అనుమతి కోరింది. తప్పకుండా అమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. నువ్వు 7వ గదిలోకి ఎందుకు ప్రవేశించలేదని నేను ఆశ్చర్యపోతున్నాను. మా నాన్న ఏ పని చేసినా సరిగ్గా చేయమని చెప్పేవారు. నేను ఇక్కడ ఉన్న సమయంలో నా పని కేవలం 6 గదులు మాత్రమే శుభ్రం చెయ్యాలి. నేను ఆ పని చేశాను. అదే మీరు నన్ను చేయమని చెప్పారు. నీ నిజాయితీ, శ్రద్ధకు మేము నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాము. నువ్వు మాతో రా. యక్షిణులు ఆ అమ్మాయిని 7వ గదిలోకి ప్రవేశించమని అడిగారు. బాలిక లోపలికి వెళ్ళగా చాలా వెండి, బంగారు నాణాలు కనిపించాయి. ఇప్పుడు నువ్వు ఈ నాణాల చుట్టూ తిరుగు. నీకు అంటుకునేది ఏదైనా నీ సొంతమవుతుంది. శ్రద్ధగల అమ్మాయి నాణాల్లో ఎడమ మరియు కుడివైపుకు పడిపోయింది. ఆమెకు ఆ మణులన్నీ అంటుకోవడంతో నక్షత్రంలా కనిపించింది. అప్పుడు శ్రద్ధగల అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్ళడానికి యక్షుణులని వదిలిపెట్టింది. దారిలో ఆమె ముందు కడిగిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది. నేను నీ సహాయాన్ని మరిచిపోలేదు. వీటిని తీసుకో. నీకెన్ని కావాలో అన్ని ముత్యాలు తీసుకో. శ్రద్ధగల అమ్మాయి గొర్రెపిల్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె చేతులు, మెడను ముత్యాలతో కప్పి ఆమె మార్గంలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమె గతంలో బాగుచేసిన పొయ్యి ఎదురొచ్చింది. నువ్వు నాకు చేసిన సహాయం మర్చిపోలేదు అమ్మాయి. తీసుకో. నా వెచ్చని రొట్టెలు, నా రుచికరమైన కేకులు నీకే. శ్రద్ధగల అమ్మాయి పొయ్యి ఇచ్చిన రొట్టెలు కొంత తిని ఇంటికి తీసుకెళ్లడానికి దానిలో కొంత భాగాన్ని తీసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఆమె చెట్టును చూసింది. దాని కొమ్మలు పండ్లతో కప్పబడి ఉన్నాయి. నా వద్దకు రా బంగారు తల్లి. నువ్వు నాకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా ఇది తీసుకో. నా ద్రాక్ష పళ్ళన్నీ ఇక నుంచి నీవే. శ్రద్ధగల అమ్మాయి కృతజ్ఞతలు తెలుపుతూ చెట్టును విడిచిపెట్టి ఇంటికి తిరిగి చేరుకుంది. చాలా ధన్యవాదాలు. ఎంత ఫలవంతమైన అనుభవమో తెలుసా? ఆమె తండ్రి, సోమరి చెల్లెలు ఆమెను తలుపు వద్దే పలకరించారు. అమ్మాయి ఒంటి నిండా బంగారం, ముత్యాలు ఉన్నాయి. సోమరి చెల్లెలికి తన అక్క అంత ధనవంతురాలుగా రావడం చూసి అసూయ కలిగింది. ఆ నాళాన్ని చూడు. నేను ఉద్యోగాన్ని పొందడానికి సంపన్న కుటుంబాన్ని వెతుక్కోవాలి. నా సోదరి ముత్యాలు కలిగి ఉంటే నా వద్ద పచ్చలుంటాయి. సోమరి అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు తన తండ్రికి చెప్పింది. అలాగే బంగారు తల్లి, నువ్వైతే ఇంట్లో కూడా పని చేయలేవు కదా, మరి బయట నీకు పని ఎలా దొరుకుతుందనుకుంటున్నావు? సోమరి అమ్మాయి తన తండ్రి మాట ముగించకముందే వెళ్ళిపోయింది. ఆమె రాత్రింబవళ్ళు నడిచింది. కొంచెం ముందుకు వెళ్ళాక ఆమె పొడికొమ్మలతో ఉన్న చెట్టును చూసింది. చెట్టు అమ్మాయిని సహాయం కోరింది. ఎలా ఉన్నావు యంగ్ గర్ల్? నువ్వు నాకు సహాయం చేయగలవా? ఈ ఎండల్లో నేను నీకు సహాయం చేయలేను. నా జుట్టు చిందరవందరంగా మారిపోతుంది. బాయ్. సోమరి అమ్మాయి ముందుకు సాగిపోయింది. ఆమె కొంచెం ముందుకు వెళ్ళాక పగిలిన, విరిగిన పొయ్యిని చూసింది. ఆ పొయ్యి మళ్ళీ ఆమెను సహాయం కోరింది. నా సన్నని, నాజూకైన చేతులు నీకోసం మురిగ్గా చేసుకోలేను. నా నెయిల్ పాలిష్ చెడిపోతుంది. బాయ్. సోమరి అమ్మాయి పొయ్యికి కూడా సహాయం చేయలేదు.
అప్పుడు ఆమె నల్లటి బొగ్గు ఒంటికి మురికిగా అంటుకున్న గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ఆమెని స్నానం చేయించమని కోరుతుంది. అడ్డు తప్పుకో, నువ్వు చాలా మురిగ్గా ఉన్నావు. సోమరి అమ్మాయి పారిపోయింది. ఛీ, ఎంత సోమరి గొర్రె, దానికి స్వయంగా స్నానం చేయడం కూడా రాదు. సోమరి అమ్మాయి త్వరలో ఒక గొప్ప ఇంటి ముందుకు వచ్చింది. సోమరి అమ్మాయి దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి యజమానులైన 7 దేవకన్యలను పరికోరింది. 1 సంవత్సరం పాటు ఉండి 6 గదులు మాత్రమే శుభ్రం చేయమని యక్షిని కోరింది. మర్చిపోవద్దమ్మాయి, నువ్వు ఎప్పుడూ 7వ గదిలోకి ప్రవేశించకూడదు. సోమరి అమ్మాయి అయిష్టంగానే నెలల తరబడి 6 గదులను శుభ్రం చేసింది. అయితే ఒకరోజు ఆమె తన ఉత్సుకతతో లొంగిపోయి 7వ గదిలోకి ప్రవేశించింది. బంగారు, వెండి నాణాలకు బదులుగా తేనెటీగలు, గబ్బిలాలు ఉన్నాయి. తేనెటీగలు సోమరి అమ్మాయిని మొత్తం మచ్చలు పడేలాగా కుట్టాయి. ఆమె చాలా గాయపడింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయి బాలిక ఇంటివైపుకు పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె పరిగెత్తినప్పుడు ఆమె సహాయం కోరిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది. ఆ అమ్మాయి కొన్ని ముత్యాల కోసం గొర్రెపిల్లను పట్టుకోవాలనుకుంది. కానీ గొర్రెపిల్ల అక్కడి నుండి పారిపోయింది. అమ్మాయి నడక కొనసాగించింది. చాలా అలసిపోయింది, ఆకలితోనూ ఉంది. ఆ సమయంలో ఆమె పొయ్యి దగ్గరకు వచ్చింది. ఆమె సహాయం కోరితే తిరస్కరించిన పొయ్యది. పొయ్యి మీద తాజా వెచ్చని రొట్టెలున్నాయి. అమ్మాయి రొట్టె ముక్కను కొనాలని అనుకున్నప్పుడు పొయ్యి వేడిగా మారిపోయింది. సోమరి అమ్మాయి చెయ్యి కాస్త కాలిపోయింది. సోమరి అమ్మాయి అక్కడి నుండి పారిపోయినప్పుడు ఆమె సహాయం నిరాకరించిన చెట్టు అడ్డంగా వచ్చింది. చెట్టు కొమ్మల మీద పండ్లు గుత్తులుగా ఉన్నాయి. సోమరితనం ఉన్న అమ్మాయి కొన్ని ద్రాక్ష పళ్లను తీయడానికి ప్రయత్నించింది. చెట్టు కుడివైపుకు వంగిపోయింది. అమ్మాయి కుడివైపుకు పరిగెత్తింది, కానీ ఆ చెట్టు ఈసారి ఎడం వైపుకు వంగింది. చుట్టూ పరిగెత్తడంలో విసిగి సోమరి అమ్మాయి చివరకు పండ్లను వదులుకుంది. ఆమె 2 రోజులు ఆగకుండా నడిచి చివరకు ఇంటికి చేరుకుంది. ఆమె తండ్రి, అక్క మురికి బట్టలతో గాయపడి ఇంటికి తిరిగి వచ్చిన సోమరి అమ్మాయిని చూశారు. వారు చాలా ఆశ్చర్యపోయారు. సోమరి అమ్మాయి చాలా విచారంతో తనకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్పింది. నేను నమ్మలేకపోతున్నాను, నీకు గాయాలైనందుకు. నా ప్రియమైన సోదరి, కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. గుర్తుంచుకోండి అమ్మాయిలు, మీరు జీవితంలో నిజాయితీగా కష్టపడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా బహుమతులు అందుతాయి. ఆ రోజు తర్వాత సోమరి అమ్మాయి మళ్ళీ పని లేకుండా సోమరితనంతో ఎప్పుడూ ఉండలేదు. 2 సోదరీమణులు కష్టపడి పనిచేశారు, మంచి ప్రతిఫలాన్ని పొందారు. ఈ చిన్ని కుటుంబం వారి జీవితమంతా సంతోషంగా, ఫలవంతంగా, శాంతియుతంగా జీవించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒక్కటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది.
అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా, అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలని కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది. ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి. కింగ్ అనుకున్నాడు, ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని. 3 పరీలు చెప్పారు, ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డంలో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు. ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు, కానీ తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు, సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరిల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు 3 పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు. అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది. సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని. కానీ వారి చేతులు అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు, ఆమె మంచి కోసమనే. అరోరాకి కారణం తెలీదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని
తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా ఆ సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గాఢ నిద్రలోకి నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు, ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు. వంద ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు. అప్పుడు అతనికి ఆ మహల్ కనిపించింది. దాని ఎదురుగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహల్ మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక ఇద్దరు గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెళుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా ఆ స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ళ కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు.